ఇంటి బాధ్యతలు ఉపాధి హామీ పనులతో రోజంతా శ్రమించే మహిళల శ్రమను గౌరవించడంతో పాటు కాసేపు ఉల్లాసంగా ఆనందంగా గడిపేలా ప్రత్యేకంగా ఆటల కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. పేదల సేవే మా సేవ కార్యక్రమంలో భాగంగా పోడూరు మండలం మట్టపర్రు గ్రామంలో నిర్వహించిన ఉపాధి హామీ శ్రామికుల ఆత్మీయ భోజనాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలకు మానసిక ఉల్లాసం, శారీరక ఉత్సాహం కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ ఆటల ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఐక్యత, ఆత్మస్థైర్యం పెంపొందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కూడా కలుగుతుందన్నారు. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే శ్రమను గౌరవించాలి, కష్టాన్ని గుర్తించాలి అనేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి. అందుచేతనే గత సంవత్సరం ఒక పిలిపిచ్చాం. ఉపాధి హామీ శ్రామికులు మొండి టెండర్లో పనిచేస్తూ ఉన్నారు, వడగాల్పుల్లో పనిచేస్తూ ఉన్నారు. అటువంటి శ్రామికులకి చల్లని మజ్జిగ ఇవ్వండి మా నాయకులందరికీ కూడా పిలిపిస్తే గత సంవత్సరం అంతా కూడా చల్లని మజ్జిగ మీ అందరికి కూడా అందజేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేడే 1వ తేదీ నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా ఈ సంవత్సరం కూడా చల్లని మజ్జిగ మీ అందరికీ కూడా మా నాయకుల చేత ఇప్పించడం జరిగింది. చల్లని మజ్జిగే కాదు, ఈ యొక్క ఉపాధి హామీ శ్రామికుల సీజన్ 100 రోజులు 120 రోజులు మీరు కష్టపడి పనిచేసిన తర్వాత అందరూ కలిసి ఒక పిక్నిక్ మాదిరిగా అందులో భాగంగానే ఈరోజు మట్టపర్రు గ్రామంలో ఈ యొక్క ఆత్మీయ విందు, ఈ యొక్క హ్యాపీ డేస్ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములయ్యాం.